పర్మిషన్ ఇవ్వద్దని రిప్రజెంట్ అంటే రామాలయం కట్టడాన్ని డైరెక్ట్ గా నేను అడ్డుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఎవరు చెప్తే చేస్తున్నాడు? జగన్ గారు చెప్తున్నా. ఇది పని ఏంటి? ఇది ఏ ఊరు? ఎక్కడో విజయవాడ. ఆకు వీడితో వీడికి ఏంటి పని? అక్కడ రామాలయం ఉంది కాబట్టి మళ్ళీ రామాలయం కట్టుకుంటానన్నారు. అది అక్కడున్న దళితులకు గాని అక్కడున్న క్రైస్తవులకు గాని ఎటువంటి అభ్యంతరం లేదు. ఎప్పటి వరకు ఇక వీళ్ళు దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యేదాకా. రఘురామరాజు గారి మీద వీళ్ళకున్న పాత కక్షల కారణంగా వీళ్ళు అక్కడికి ఎంటర్ అయ్యి అక్కడ లేదు ఇక్కడ గొంతెలం గుడి ఉండేది, గొంతెలం గుడి కడతాం లేదా ఇక్కడ మరోటి చేస్తామని చెప్పి వీళ్ళు అక్కడ ఉన్న ప్రజలను అమాయకమైన ప్రజలను రెచ్చగొట్టి 56 మందిని జైలుకి పంపించారండి. ఇప్పుడు జాడ శ్రావణ్ అన్నవాడు వీడు ఏం చేశాడు ఒకసారి చూపిస్తాను రండి మీకు. ఇది సర్వే నెంబర్ 470/12. ఇది ఎప్పటికీ కూడా ప్రభుత్వ భూమిగానే ఈ రికార్డుల్లో ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏ ప్రభుత్వ భూమిలో కన్స్ట్రక్షన్ కట్టడానికి లేదు, కలెక్టర్ ఎన్ఓసీ ఇవ్వడానికి లేదు. ఒకవేళ రేపొద్దున ఈస్ట్ గోదావరి ఎన్ఓసీ అడగడానికి ప్రయత్నం చేశారనుకోండి, కలెక్టర్ సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళి చేతులు కట్టుకొని కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో కూర్చోవాల్సి వస్తుంది. అక్కడ రామాలయానికి ఎన్ఓసీ లేదు అంటే కలెక్టర్ ఎన్ఓసీ ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరన్నా పూజా మందిరం కట్టుకోవాలంటే అది ప్రేయర్ కావచ్చు, నమాజ్ కావచ్చు, హిందూ టెంపుల్ కావచ్చు, ఖచ్చితంగా ఉండాలి అని ఎప్పుడో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందటండి. ఆర్డర్ పట్టుకుని హైకోర్టులో వేసాడు పిటిషన్ వేసి మీరు ఆ పర్మిషన్లు అనేది తెచ్చుకుని కట్టండి అని చెప్పి హైకోర్టు వారు స్టే ఇచ్చారట. స్టే ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్న రామాలయ కమిటీ కలెక్టర్ గారి దగ్గరికి, కమిషనర్ గారి దగ్గరికి వెళ్తారు, ఎన్ఓసీకి అప్లై చేసుకుంటారు. ఎన్ఓసీ తెచ్చుకుని ఒకవేళ ఎన్ఓసీ వస్తే వచ్చి కట్టుకుంటారు. కానీ వీడు ఏం చేస్తున్నాడంటే కలెక్టర్ ని, మున్సిపల్ కమిషనర్ ని బెదిరిస్తున్నాడు. ఎలాగా? ప్రభుత్వ స్థలంలో కట్టడానికి ఎన్ఓసీ ఇవ్వడానికి లేదు, ఒకవేళ ఇస్తే కలెక్టర్ గాని కమిషనర్ గాని సుప్రీంకోర్టుకు లాగుతాను మిమ్మల్ని అని వాళ్ళని థ్రెటన్ చేస్తున్నాడు. ఎక్కడిది ధైర్యం? ప్రభుత్వ అధికారులు వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ లిమిట్స్ ఏంటి వాళ్ళకి తెలీదా? దేనికి ఎన్ఓసీ ఇవ్వాలో దేనికి ఎన్ఓసీ ఇవ్వకూడదు వాళ్ళకి తెలీదా? ఒక హిందూ టెంపుల్ ఆ టెంపుల్ ప్లేస్ లో మరొక రినోవేషన్ చేసి కొత్త టెంపుల్ వాళ్ళు కట్టుకుంటానంటే మరి ఇంత ఎలా చేస్తున్నాడంటే మరి నిజంగా హిందూ సోదరులందరికీ ఏమనిపిస్తుంది? అరే మొత్తం అందరూ ఇలా ఉన్నారేమో, ఎస్సీలు అందరూ ఎలా ఉన్నారేమో, లేకపోతే క్రిస్టియన్స్ అందరూ ఆ హిందూ టెంపుల్ అడ్డుకోవడానికి ఇలా రౌడీజం చేస్తున్నారేమో అని మొత్తం కమ్యూనిటీకి అంతా చెడ్డ పేరు కదా. ఇది పర్మిషన్ ఇవ్వద్దని రిప్రజెంట్ అంటే రామాలయం కట్టడాన్ని డైరెక్ట్ గా నేను అడ్డుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఎవరు చెప్తే చేస్తున్నాడు? జగన్ గారు చెప్తేనా. ఇది పని ఏంటి? ఇది ఏ ఊరు? ఎక్కడో విజయవాడ. వీడికి అసలు ఉండి నియోజకవర్గం వీడికి ఏంటి పని? ఆకు వీడితో వీడికి ఏంటి పని? ఏదో విధంగా రెచ్చగొట్టాలి. దళితుల ముసుగులోనో క్రిస్టియన్స్ ముసుగులోనో అవతలోని గిల్లేస్తే అవతలోడికి ఏదైనా కోపం వచ్చి చేస్తే వెంటనే ఇదిగో చూసారా దళితులారా, క్రైస్తవులారా, మీరు కూటమి ప్రభుత్వాలు ఇలా దెబ్బ ఇందుకే వాళ్ళ కేసులు పడ్డానికి వాళ్ళు ఇబ్బంది పడ్డానికి కారణం ఏడు. కానీ ఏం చెప్తాడు? కూటమి ప్రభుత్వాలు మీరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇగో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. కేవలం ఓట్ల కోసం అక్కడ ఉన్న ప్రజల్ని వాళ్ళ జీవితాలు రిస్క్ లో పెట్టేస్తున్నారండి వీళ్ళు.